ఈ రోజు మనం భోగి పండుగ గురించి మరియు భోగి పండుగకి ఆ పేరు ఎలా వచ్చింది ఇంకా ఈ రోజు ఏ సంవత్సరంలో ఏ రోజు వస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. ఆస్తికులకు అన్ని మాసాలు భగవత్ప్రసాదాలే అయినా ధనుర్మాసం అంటే ప్రత్యేక ప్రీతి. సౌరమాన కాలగణన ప్రకారం ధనుర్మాసం మార్గశిర మాసం. మార్గశిరం భక్తులకే కాదు భగవంతుడికి కూడా ఇష్టమైన మాసం. దక్షిణ భారతంలో చలి గరిష్ట తీవ్రతతో ఉండేది ధనుర్మాసంలో. ఈ మాసమంతా రోజూ బ్రహ్మ ముహూర్తంలో లేచి శరీర క్లేశం సహించి భగవదారాధన చేయడం భక్తుల నిష్ఠకు భక్తి తత్పరతకు గీటురాయి. ఇంటి ముంగిట కంటికి విందుగా రంగవల్లులతో సృజనాత్మకత ప్రకటించడం, గొబ్బె అమ్మలను అలంకరించడం, తెలతెలవారుతుండగా దేవాలయ దర్శనం చేసి స్వామికి నమస్కరించడం, చవులూరే వేడి ప్రసాదాలు ఆరగించడం అదనపు ఆనందాలు. భోగి పండగ ధనుర్మాసానికి, ధనుర్మాస వ్రతాలకు ఉద్యాపన సమయం. దక్షిణాయనానికి ముగింపు రోజు. ధనుర్మాసానికి ఆండాళ్ తల్లికి అవినాభావ సంబంధం. భూదేవి అవతారమైన గోదాదేవి ధనుర్మాస వ్రతం నిష్ఠగా జరిపినందుకు మెచ్చి, ఆమె వల్లభుడైన శ్రీరంగనాథుడు ఆమెకు స్వప్నంలో సాక్షాత్కరించి, ఆమె కోరుకున్న అన్ని భోగాలలోనూ ఆమెను ఓలలాడించిన కారణంగా భోగి రోజుకు ఆ పేరు వచ్చిందని పెద్దల మాట. యస్మిన్ దినే సర్వభోగాన్ శ్రీ గోదా బుభుజే తతః భోగి ఇతి నామ తస్య ఆసీత్ దివసస్య తదా అనగా ఏ దినాన శ్రీ గోదాదేవి సమస్త భోగాలు అనుభవించిందో అప్పటి నుంచి ఆ రోజుకు ఆ కారణం వల్ల భోగి అనే పేరు ఏర్పడింది. అందుకే భోగి పండగ నాడు శ్రీరంగ క్షేత్రంలో శ్రీగోదా రంగనాథ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ విధంగా చూస్తే రంగనాథుడిని వలచి వలపించుకున్న ఆముక్త మాల్యద ఆండాళ్ తల్లి అనన్య భక్తిని స్మరించుకునే సందర్భం కావడం భోగి పండగ ముఖ్య విశిష్టత. మన చిన్నప్పుడు సంక్రాంతి పండుగ జనవరి 13న భోగి, 14న మకర సంక్రాంతి, 15న కనుమ పండుగలు జరుపుకునే వారం కానీ ప్రస్తుతం భోగి 14న, 15న మకర సంక్రాంతి, 16న కనుమ జరుపుకుంటున్నాం. దానికి వివరణ తెలుసుకుందాం. ప్రస్తుతం సంక్రాంతి జనవరి 15న. మన చిన్నప్పుడు జనవరి 14న జరుపుకునే వారం కదా. ఇలా ఎందుకు? యాస్టరిస్క్ 2008 సంవత్సరం నుండి సంక్రాంతి పండుగ జనవరి 15న రావడం ప్రారంభమైంది. అంతకుముందు 1935 నుండి 2007 వరకు జనవరి 14ననే పండుగ. ఇదో 72 ఏళ్ల సమయం. ప్రతి 72 సంవత్సరాలకు ఒకసారి పండుగ ఒకరోజు తర్వాతకు మారుతుంది. 1935 నుండి 2007 వరకు జనవరి 14న, 2008 నుండి 2080 వరకు జనవరి 15న, 2081 నుండి 2153 వరకు జనవరి 16న సంక్రాంతి పండుగ వస్తుంది. సూర్యుడు ప్రతి సంవత్సరం మకర సంక్రమణం చేసినప్పుడు 20 నిమిషాలు ఆలస్యం అవుతోంది. స్థూలగణన ఆధారంగా ఇది 3 సంవత్సరాలకు 1 గంట, 72 ఏళ్లకు 1 రోజుగా అవుతోంది. అదే ఈ తారీఖుల్లో వచ్చిన మార్పుకు కారణం. భోగి పండగ ముగ్గుల పండగ, భోగి మంటల పండగ. పిల్లలకు భోగి పళ్ళు పోసి దృష్టి దోషాలు తొలగించి పిల్లల చేతే పేరంటాళ్లను సత్కరింపజేసి ఆశీర్వాదాలిప్పించే అందమైన పండగ. చందెంచుతున్న సంక్రాంతి లక్ష్మికి సహర్షంగా సమర్పించే స్వాగత తోరణం భోగి పండగ. భోగి, సంక్రాంతి పండగల ఆనవాయితీలు రేపటి పౌరులకు తమ ప్రాచీన సంస్కృతి పట్ల కుతూహలాన్ని గౌరవాన్ని పెంచడమే కాక భవిష్యత్ జీవితంలో నెమరు వేసుకునేందుకు ఎన్నెన్నో తీపి జ్ఞాపకాలను మిగులుస్తాయి. అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు.